విసన్నపేట ప్రజలందరూ కూడా ప్రేమతో తండ్రిగా పిలుచుకుంటూ ఉన్నటువంటి పూజ్య మారియో ఫుమగల్లె స్వామి జన్మించి ఈ రోజుకి 101 సంవత్సరము ముగుస్తూ ఉంది. సరిగ్గా ఇదే రోజున 1923వ సంవత్సరంలో ఇటలీలో ఆయన జన్మిస్తూ ఉన్నారు. మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో చదువుకున్నట్లు, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. దేవుడు మనిషిపై ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడానికి ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నారు. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై ఆయన అట్లు చేశాను. కాబట్టి ప్రతి మనిషి ఈ లోకములో భగవంతుడిని నమ్మినప్పుడు, ఆ భగవంతుడు పంపించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు నాశనము చెందకుండా ఉండడం కోసమే దేవుడు ఆ ప్రభువును ఈ లోకానికి పంపించారు. మరి తన ఏకైక కుమారుని పంపించడముతోటే దేవుని ప్రేమ సరిపోతుందా లేక ముగుస్తుందా అంటే కాదు. ఆ కుమారుడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి తండ్రి తనను ఏ విధముగా ఈ లోకానికి పంపారో అలాగే తాను కూడా తన శిష్యులను ఈ లోకానికి పంపిస్తూ ఉన్నారు. ఆ విధముగా తన ప్రేమను వ్యక్తము చేస్తూ ఉన్నారు. అదే విధముగా ఆ తరువాత కాలములో వివిధములైనటువంటి గురువులను ఈ లోకానికి పంపించడము ద్వారా దేవుడు తన ప్రేమను చాటుకుంటూ ఉన్నారు. అయితే ఈ ప్రేమను వ్యక్తపరచేటువంటి విధానము, ప్రభువైన యేసు తన ప్రేమను వ్యక్తపరచడానికి వీధి వీధి తిరిగి బోధించారు. చివరకు తన ప్రాణాన్ని శిలువలో బలిగా ఇస్తూ ఉన్నారు. మరి ఆయన తర్వాత ఆయన శిష్యులుగా పిలువబడినటువంటి వారే కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి గురువులే కానీ తమ ప్రేమను ఏ విధముగా చూపించాలి, వ్యక్తీకరించాలి ఈ లోకానికి, అందుకు మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తే చెబుతూ ఉన్నారు. రాయప్ప గారిని చూచి ఆయనను సంబోధిస్తూ, వీళ్ళందరికంటే కూడా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రభువు ఆయనతో చెప్పినటువంటి మాటలో నా గొర్రెలను మేపము అని ఒకసారి, నా గొర్రె పిల్లలను మేపము అని ఇంకొకసారి చెబుతూ ఉన్నారు. అంటే దేవునిపై తనకున్నటువంటి ప్రేమను ప్రభువైన యేసు తన శిలువ మరణము ద్వారా బోధనల ద్వారా వ్యక్తీకరిస్తే, మళ్ళీ అదే ప్రేమను సహజమైనటువంటి లేక సాధారణ మనిషి తన గురుత్వము ద్వారా చూపించేటువంటి విధానము ఏమిటి అంటే, ఇదిగో ఈ గొర్రెలను గొర్రె పిల్లలను సంరక్షించడము. ఈ విధముగా తన ప్రేమను వ్యక్తీకరించడానికే ఇదిగో ఇటలీలో జన్మించినటువంటి పూజ్య ఫాదర్ ఫుమగల్లె మారియో స్వామి భారతావనిలో అడుగు పెట్టారు. అప్పటికి ఇంకా విశ్వాసము పాతుకోనటువంటి లేక పంచబడినటువంటి విసన్నపేట ప్రాంతంలో అడుగు పెడుతూ ఉన్నారు. దాదాపు 50 గ్రామాలు కలిగినటువంటి ఆ విచారణలో ఆయన విశ్వాస బీజాలు నాటి సువార్తీకరణ చేస్తూ ఉన్నారు. ఇది గురుత్వ సహజపు లక్షణము. మరి ప్రభువు నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను మేపు అన్నటువంటి దానిలో అంతరార్థము కేవలము ఈ గురుత్వపు పరిచర్యతో మాత్రమే తండ్రి గారు సరిపెట్టుకోవడం లేదు. మరి ఇంకా ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి, ఏ రకంగా ఆ ప్రేమను మానవాళికి చూపించాలి? అదిగో సరిగ్గా ఈ ఆలోచనల మదిలో మెదులుతూ ఉన్నప్పుడే ఆయన దృష్టి ఇక్కడ దివ్యాంగుల మీద, ఈ రోజులలో మనము దివ్యాంగులు అని పిలుస్తూ ఉన్నాము, ఆ రోజుల్లో వికలాంగులు అని పిలిచేవాళ్ళు, వాళ్ళ మీద పడింది.
ఇది 50 సంవత్సరాల క్రితము జరిగినటువంటిది నేను చెప్పేదే. మరి 50 ఏళ్ల క్రితము ఈ దివ్యాంగులు అంటే సమాజంలో చాలా చిన్న చూపు ఉండేది. వాళ్ళను అసహ్యకరంగా చూస్తూ ఉండేవాళ్ళు. కన్నటువంటి తల్లిదండ్రులే వాళ్ళను పట్టించుకునేవాళ్ళు కాదు. చీడ పురుగులను చూచినట్లు చూచేవాళ్ళు. నేను స్వయముగా సాక్ష్యము దానికి. వాళ్ళను తీసుకొని వచ్చి అక్కడ పడవేసి, ఇదిగో ఈ పీడ విరగడైపోయింది పో అని చెప్పి చేతులు దులుపుకొని ఇంటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళను అనేక మందిని చూశాను. వీళ్ళు నిజంగా తల్లిదండ్రులా అన్నటువంటి భావన పసివాళ్ళమైన మాకే ఆ రోజు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తండ్రి గారి దృష్టి ఎక్కడ పడుతుంది? దేవుని ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదిగో ఈ నిస్సహాయులు, సమాజము చేత నిరాకరింపబడినటువంటి ఈ దివ్యాంగుల మీద పడుతూ ఉంటుంది. మరి వాళ్ళు నిస్సహాయులు, శరీరము సహకరించదు. చేతులు పని చేస్తే కాళ్ళు పని చేయవు, కాళ్ళు పని చేస్తే చేతులు పని చేయవు, ఇవి పని చేస్తే మూతి పని చేయదు. మరి కొంతమందికి కొన్ని రకాలుగా అసలు కాళ్ళు చేతులు రెండూ కూడా సరిగా పని చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత నిస్సహాయంగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. సమాజంలో ఎలాంటి నిస్సహాయ స్థితి నుంచి వాళ్లను బయటకు తీసుకురావాలి, బలోపేతులు చేయాలి. అది మారియో పొమ్మగల్లి స్వామి తండ్రి గారి యొక్క లక్ష్యము. ఈ లక్ష్యముతోటే తండ్రి గారు వాళ్లను చేరదీసి ఏం చేస్తూ ఉన్నారు? మొదట శంఖకర్రలతో ప్రారంభించారు. భౌతికంగా బలోపేతులను చేయాలి, వాళ్ళు నడవాలి ఏదో రకంగా. కాబట్టి కాస్తో కూస్తో కాళ్ళలో పట్టు ఉన్నప్పుడు ఇంకా డేగడము కాదు, కానీ వాళ్ళు నడవాలి. అందుకే రెండు వైపులా చంకల్లో కర్రలు ఇచ్చి నడిపించారు. కొంతకాలం అది ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంకా చంకల్లో కర్రలు పెట్టుకుని నడవడమా కాదు, చేతులకి వేరే కర్రలు ఇచ్చారు. అవి మోచేతి వరకు ఉంటూ ఉంటాయి. వాటిని ఎటలీ నుంచి తీసుకొని వచ్చారు. వాటి ద్వారా వాళ్ళు నడవడం అంటే కాళ్ళు ఇంకా కొంచెం బలోపేతం కావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. వాటితో నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కూడా ఇంకా నేల మీద డేకేటట్లు చేస్తామా? కాదు. ఈ 3 చక్రాల సైకిళ్ళు మనకు ఏలూరులో ITI ఉంది, బ్రదర్స్ పీమే బ్రదర్స్ నడిపేటువంటిది. అక్కడ ఈ 3 చక్రాల సైకిళ్ళు తయారు చేయించి తీసుకుని వచ్చారు. వాటితో వాళ్ళు తాము ముందుకు వెళ్ళేటట్లు వాళ్ళు అసలు ఆ 3 చక్రాల సైకిల్ మీద కూర్చొని వెళుతూ ఉంటే, దాన్ని తిప్పుకొని చేత్తో వెళుతూ ఉంటే వాళ్ళ కళ్ళలో చూసేటువంటి ఆనందము, మిగతా వాళ్ళకంటే మేమే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము అనేటువంటి గర్వము, అది చూస్తే తప్ప అది మనకు అర్థమయ్యేటువంటిది కాదు ఆ రోజుల్లో. కానీ అలా వాళ్లను సమాజంలో మరింత శారీరకంగా దృఢపరిచేటట్లు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కాస్తో కూస్తో అవకాశము ఉన్నటువంటి వాళ్లకు ఆపరేషన్స్ ఇక్కడెక్కడ ఉండేవి కావు. హైదరాబాదు వెళ్ళాలి నిజాం హాస్పిటల్కి, అక్కడకు తీసుకుని వెళ్ళి వాళ్లకు ఆపరేషన్స్ చేయించి మరింత మెరుగ్గా వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో నుంచి మెరుగ్గా జీవించేటట్లు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమ. తండ్రి గారు స్వయముగా ఒకవైపు 50 గ్రామాలలో పూజలు ఏనాడు కూడా, పాప సంకీర్తనాలు ఏనాడు కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళు కాదు. రాత్రిపూట వెళ్ళి గ్రామంలో ఉండి పాప సంకీర్తనాలు విని తెల్లవారుజామున లేచి పూజ చేసి తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. దారులు సరిగ్గా లేవు, అన్ని డొంకలు అడుగులు. మోటార్ సైకిల్ కుదిరితే మోటార్ సైకిల్ మీద, సైకిల్ కుదిరితే సైకిల్ మీద, అది కుదరకపోతే ఎడ్ల బండి మీద, అది పాకపోతే కాళ్ళకు బుద్ధి చెప్పడమే, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. కాబట్టి తన పరిచర్యను, గురుత్వ పరిచర్యను ఏనాడూ నిర్లక్ష్యము చేయలేదు. కానీ దానితో పాటు దేవుని ప్రేమను ఏ విధముగా పంచాలి అనేటువంటిది ఆయన ఇదిగో ఈ దివ్యాంగులను ఎన్నుకొని వాళ్లను బలోపేతులను, నిస్సహాయులుగా ఉన్నటువంటి వాళ్లను బలోపేతులను చేస్తూ ఉన్నారు. అలాగే రెండవ అంశముగా నిరాకరింపబడ్డారు. ఇందాక చెప్పాను, తల్లిదండ్రులే చేతరించుకున్నారు వాళ్ళని, సమాజము చేత నిరాకరించబడుతూ ఉన్నారు. ప్రభువే తన స్వంత ఊరు నజరుతూ వెళ్ళినప్పుడు సినగోగులో ఆయన గ్రంథాన్ని తీసి చదివి ఈ రోజున ఈ వాక్కులు నెరవేరాయి మీ ఎదుట అని చెప్పినప్పుడు వాళ్ళందరూ నిరాకరించారు.
మరి ప్రభువునే ఆ రోజు అక్కడ నిరాకరించినప్పుడు ఈ శరీర అవయవాలు సరిగ్గా లేనటువంటి వీళ్లను ఎంతటి నిరాదరణకు గురి చేస్తారో మనం ఊహించుకోవచ్చు. ఈ రోజుల్లో వ్యక్తిగత గౌరవం పెరిగింది కాబట్టి చక్కగా అందరము కూడా వాళ్ళను గౌరవంగా చూస్తూ ఉన్నాము. కానీ ఆ రోజుల్లో అసలు ఆ మాట అనకూడదు, కానీ కుక్క కంటే హీనంగా వాళ్ళను చూసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ మనస్సులు ఎంతగా గాయపడేయో, వాళ్ళు ఎంతగా బాధపడేవాళ్ళో మనము ఊహించుకుంటూనే కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి. అంత బాధపడేవాళ్ళు. మరి అలా నిరాకరింపబడినటువంటి వాళ్ళని తిరిగి సమాజం అంగీకరించాలి. త్రోసి వేసినటువంటి వాళ్ళని ఈ సమాజం మళ్ళీ అప్పున చేర్చుకోవాలి. దానికి మార్గం ఏంటి? తండ్రి గారు ఆలోచించింది ఒకే ఒకటి, విద్య. కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా విద్య నేర్పించాలి అని చెప్పి పట్టుబట్టారు. వాళ్ళ ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, కష్టమైనా బాధ అయినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ విద్య కావాలి. విద్య ఉన్నప్పుడే వాళ్ళలో ఆత్మస్థైర్యము, నేను కూడా ఏదైనా సాధించాలి అనేటువంటి ఆ పట్టుదల వాళ్ళలో కలగడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకోసము మళ్ళీ ఒక స్కూలును ఏర్పాటు చేసి ఆ స్కూల్లో మళ్ళీ అన్నమ్మగారి సభకు చెందినటువంటి అమ్మగారులను తీసుకొని వచ్చి అక్కడ సెయింట్ థెరెసా స్కూల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా స్కూల్ ఏర్పాటు చేసి వీళ్ళని అక్కడ పెడుతున్నారు అంటే, మంచి వాళ్లతో పాటు వీళ్ళు కూడా కలవాలి, మేము వాళ్ళతో పాటు సమానమే అన్నటువంటి భావన వీళ్ళకు రావాలి. అది కనుక రాకపోతే మనం ఎన్ని చేసినా వృధా అవుతూ ఉంటుంది. ఆ ఆత్మస్థైర్యం అనేటువంటిది, వాళ్ళతో పాటు నేను సాధించగలను, ఎందుకు సాధించలేను, వాళ్ళలాగానే నేను పని చేయగలను, ఎందుకు చేయలేను అనేటువంటి పట్టుదల, ఆత్మస్థైర్యము వాళ్ళలో పుట్టించడానికి ఆ విధముగా వాళ్ళలో విద్యను అనేటువంటిది ప్రోత్సహించారు. దీనితో పాటుగా వాళ్ళలో ఆత్మస్థైర్యం రావటం కోసం వృత్తి విద్యలో దర్జీ పనితో, బట్టలు కుట్టడంతో మొదలుపెట్టారు. వాళ్లకు కావలసినటువంటివి వాళ్ళే కుట్టుకుంటారు. మరి ఎలాగంటే మిషన్ తొక్కటం, కాళ్ళు సరిగ్గా ఉండాలి కదా. కాళ్ళు సరిగ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏదో కష్టపడి కాస్తూ కూస్తూ తొక్కుతూ ఉంటారు. మరి లేనటువంటి వాళ్ళకి మరి ఎక్కడ తెచ్చారో తెలియదు, కానీ చిన్న మిషన్ ఉండేది. ఆ మిషన్ చేతి దగ్గర పెట్టుకొని చెయ్యి దాని మీద పెడితే చాలు, మరి ఈ చెయ్యి తన పని తాను చేసుకుంటూనే మళ్ళీ ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి ఆ మిషన్ కుట్టేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఆ విధముగా వాళ్ళు దర్జీ పనిలో నిష్ణాతులయ్యేటట్లు చేస్తూ ఉన్నారు. అలాగే కాస్త కూస్త బలము ఉన్నటువంటి వాళ్ళు ఈ వడ్రంగి పని కానీ, కమ్మరం పని కానీ, ఇలాంటి వృత్తులు కూడా వాళ్ళు నేర్చుకునేటట్లు చేస్తూ ఉన్నారు. ఆ స్ఫూర్తితోటే వాస్తవానికి నేను కాలేజీ చదువుకునేటువంటి సమయంలో విసన్నపేట నుంచి నూజివీడు వెళ్ళాల్సి వచ్చేది. ప్రతిరోజు కూడా నేను బస్సు దిగిన చోట ఒక చిన్న షాపు ఉంది. ఆ షాపులో ఈ కేన్ చైర్స్ అల్లేటువంటి వాళ్ళు, కుర్చీలో వైరుతో అల్లడము, బుట్టలో వైరుతో అల్లడము. ఆ రోజుల్లో సైకిళ్ళకు కూడా బుట్టలు ఉండేవి, మోటార్ సైకిల్ కొన్నట్లు. ఆ బుట్టలో మళ్ళీ వైరుతో అల్లుతూ ఉండేవాళ్ళు. కాలేజీ జరిగేటప్పుడు కొన్ని పీరియడ్స్ ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని, వచ్చి ఆ షాప్లో కూర్చొని మెల్లగా వాటిని నేర్చుకున్నాను. వాటిని ఎలా అల్లాలి అని వాటిని అన్నీ నేర్చుకున్న తర్వాత పూర్తిగా స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, ఇది మన పిల్లలకు కూడా నేర్పిద్దాము అంటే ఆయన చాలా సంతోషించారు. స్వయముగా ఆయనే ఏలూరు వెళ్ళి అక్కడ ఈ వైర్లు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉంటే బోలెడన్ని వైర్లు తీసుకుని వచ్చి, ఇదిగో వీళ్ళకు నేర్పించు, వీళ్ళు ప్రతి పనిలో కూడా ఏ పని చేత అయితే ఆ పనిలో వాళ్ళ నిష్ణాతులు కావాలి అని చెప్పి అక్కడ ప్రోత్సహించి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నేర్చుకునేటట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళంతగా దానిలో నిష్ణాతులయ్యారు అంటే సైకిల్ బొట్టల కోసం ఎవరన్నా వస్తే ఆ దాని మీద వాళ్ళ పేర్లే రాసేవాళ్ళు వైర్లతో. మరి ఆ రంగులన్నీ పెట్టడము వాళ్ళు ఇచ్చినటువంటి కళ, దేవుడు ఇచ్చినటువంటి శక్తి. ఊరికే అల్లటం మాత్రమే రంగురంగులుగా నేర్పాను, కానీ వాళ్ళు చక్కగా పేర్లు కూడా ఆ రంగుల వైర్లతో అల్లటం నేర్చుకుంటూ ఉన్నారు. ఇలా దేనిలో పడితే దానిలో వాళ్ళు నిష్ణాతులు కావడానికి తండ్రి గారు వారికి అన్ని విధాలైనటువంటి సదుపాయాలు కల్పించి, మేము కూడా అందరితో పోటీ పడగలము, మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడగలము,
మేము కూడా మా జీవనోపాధిని మేము సంపాదించుకోగలము, ఎవ్వరి మీద ఆధారపడకుండా మేము తలెత్తుకొని బ్రతకగలము అనేటువంటి మనోధైర్యాన్ని వాళ్ళలో కల్పించారు. అనేక మంది అప్పటి నుంచి తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ జీవనాన్ని తాము సంపాదించుకొని తమ కుటుంబాలను కూడా వివాహాలు చేసుకొని కుటుంబాలను కూడా పోషిస్తూ ఉన్నారు. అంతటి ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. అలాగే మరికొంతమంది విద్యలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే వాళ్ళు ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతమైనటువంటి స్థానాలు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధముగా తన ప్రేమను వారి ఎడల వ్యక్తము చేస్తూ వారు ఉన్నతమైనటువంటి స్థలాల్లోకి వెళ్ళేటట్లు చేస్తూ తండ్రి గారు ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలు, నా గొర్రె పిల్లలను మేపము, నా గొర్రెలను మేపము అన్నారే, దాన్ని భావాన్ని వంట పట్టించుకొని ఇదిగో వీళ్ళే తన గొర్రెలు, వీళ్ళే తన గొర్రె పిల్లలు అనుకుంటూ వారికి అన్నం తినిపించడం దగ్గర నుంచి బట్టలు వేయటం వరకు కూడా, వాళ్ళు బట్టల్లోనే మురికి చేసుకుంటే వాటిని శుభ్రం చేయటం వరకు కూడా ఆయన చేసి మా అందరికీ కూడా మాతృకగా నిలిచారు. అందుకే అందరూ కూడా ఈ రోజున తండ్రి గారు అని చెప్పి ప్రేమతో ఆప్యాయతగా పిలుచుకుంటూ ఉంటాము. మరి ఇలాంటి ప్రేమను దేవుడు ఇదిగో ఈ గురువు ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ గురువు ద్వారా ఆ ప్రేమను ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ బిడ్డలకు, దివ్యాంగులకు పంచుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలలో ఆనందాన్ని నింపుతూ ఉన్నారు, వాళ్ళ జీవితాలలో వెలుగును నింపుతూ ఉన్నారు. ఇది తండ్రి గారు చూపించినటువంటి ప్రేమ ఫలితము. మరి మనమంతా కూడా అదే ప్రభుని స్వీకరిస్తూ ఉన్నాము. అదే దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. మనకు ప్రేమ చూపించినటువంటి ఆ ప్రభువు మనందరినీ కూడా ఆ ప్రేమను ఇతరులకు చూపించమంటూ ఉన్నారు. ఆ ప్రేమను పంచాలి ఇతరులకి, మనకు దాచుకోవడానికి కాదు. ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే అని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఆయన పంచినటువంటి ఆ ప్రేమ మనము ఇతరులకు పంచగలగాలి. ఆ పంచడం ఎలాగో అనేటువంటిది ఇదిగో తండ్రి గారి లాంటి మహానుభావుల్ని మనం చూసినప్పుడు మన ఆలోచనలకు పదును పెట్టుకోవాలి. ఏ విధముగా నేను వ్యక్తీకరించగలను, ఏ విధంగా దేవుని ప్రేమను నేను చూపించగలను అనేది మనము ఒక్కొక్కళ్ళము ఆలోచించుకొని దానిని వ్యక్తీకరించేటువంటి మార్గాలు తండ్రి గారు ఏ విధముగా అయితే తనకు తాను కనుగొన్నారో అలాగే మనం కూడా కనుగొనాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు తన ప్రేమను తండ్రి గారైనటువంటి పూజ్య మారియో స్వామి ద్వారా మనకు ఏ విధముగా వ్యక్తీకరించారో అలాగే మన చేతనైనంత వరకు కూడా మనము వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి మహానుభావులను మనకు ప్రసాదించినందుకు, వారి ద్వారా చేసినటువంటి చూపినటువంటి ప్రేమకు వారి జన్మదినము రోజున ఆ దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఆ బాటలో నడవడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.